మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అచ్చులు వాటితో వచ్చేటటువంటి కొన్ని పదాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అ, అల, అర, అటు, అది, అను, అతి, అలక, అరక, అరకు, అమల, అతను, అరటి, అటక, అటుకులు, అలమర, అడవి, అనుపమ, అదను, అపక, అవతల. ఆ, ఆది, ఆశ, ఆట, ఆవ, ఆకు, ఆటు, ఆవు, ఆలి, ఆవల, ఆకలి, ఆపద, ఆనతి, ఆవిడ, ఆమడ, ఆవడ, ఆనప, ఆయువు, ఆనవాలు, ఆకతాయి, ఆకుకూర, ఆకాశం, ఆవకాయ, ఆరాటం, ఆహారం, ఆమని, ఆరాధన, ఆవేదన, ఆలయం, ఆదివారం, ఆయాసం, ఆభరణం, ఆయుధం, ఆముదం. ఈ, ఇది, ఇలా, ఇక, ఇతడు, ఇరుసు, ఇసుక, ఇదిగో, ఇనుము, ఇచట, ఇరుకు, 20, ఇవతల, ఇరువురు, ఇరకాటం, ఇరుముడి, ఇక నుంచి. ఈ, ఈక, ఈగ, ఈత, ఈనె, ఈటె, ఈల, ఈడు, ఈసు, ఈవల, ఈడేరు, ఈశుడు, ఈసడింపు, ఈలపాట, ఈత కొలను, ఈదు, ఈము, ఈగల గుంపు, ఈడ. ఉ, ఉమ, ఉగాది, ఉసిరి, ఉడుము, ఉరుము, ఉదరము, ఉనికి, ఉరి, ఉడుకు, ఉపాధి, ఉలూచి, ఉష, ఉన్నతి, ఉబలాటం, ఉపవాసం, ఉపకారం, ఉపచారం, ఉపదేశం, ఉపశాంతి. ఊ, ఊక, ఊగు, ఊచ, ఊదా, ఊబ, ఊడ, ఊబి, ఊట, ఊపు, ఊరు, ఊదు, ఊహ, ఊపిరి, ఊరట, ఊరగాయ, ఊరడించు, ఊదర, ఊసరవెల్లి, ఊళ, ఊచకోత, ఊటబావి, ఊడిగం. రు, ఈ అక్షరాన్ని చాలామంది అరు అని అంటూ ఉంటారు. అరు అనకూడదు, దీన్ని రు అంటే సరిపోతుంది. ఋషి, రుణము, రుజువు, ఋతువు, రుక్కు. ఇక్కడ రుక్కు అంటే వేదం అని అర్థం అన్నమాట. ఋషికొండ, ఋష్యమూకము, ఇది ఒక పర్వతం పేరు. రూ, ఈ అక్షరంతో మొదలయ్యే పదాలు ఉండవన్నమాట. ఎందుకంటే మధ్యలో వచ్చే పదాలు మాత్రమే దీంతో ఉంటాయి. క్రూరము, పితృణము, మాతృణము, ఇలా మధ్యలో మాత్రమే వస్తుందన్నమాట ఈ రూ అనే దాంతో పదాలు. ఏ,
ఎర ఎద ఎట ఎడ ఎటు ఎండ ఎంత ఎందు ఎడమ ఎరుక ఎలుక ఎసరు ఎకరం ఎరుపు ఎరువు ఎగువ ఎందుకు ఎండలు ఎముక ఎడారి ఎగతాళి ఎగుమతి ఎడబాటు ఎండదొర ఎదురు ఏ ఏక ఏల ఏది ఏకు ఏడు ఏరు ఏపు ఏలిక ఏమది ఏడాది ఏడుపు ఏకాకి ఏకము ఏమిటి ఏతము ఏబది ఏరా ఏలుబడి ఏరువాక ఏటవాలు ఏమి ఏడుగురు ఏలకులు ఏకాంతము ఐదు అయిన అయినది అయిపోవు ఐమూల ఐరావతి ఐసు ఐదుగురు ఐందవము ఐలబిలుడు ఐలవరము ఐరావతం లేదా ఐరావణం ఇంద్రుని యొక్క వాహనం పేరు అన్నమాట. ఐహికము ఐలారము ఐరేయము ఐతరేయము ఐహికము ఐచ్ఛికము ఐకమత్యం ఐశ్వర్యం ఒర ఒక ఒకటి ఒడి ఒగరు ఒకరు ఒడలు ఒడుపు ఒదుగు ఒకానొక ఒరవడి వజ్జ ఒంటరి వడలు అంటే శరీరం అని అర్థం, వజ్జ అంటే ఉపాధ్యాయుడు అని అర్థం అన్నమాట. ఓర ఓడ ఓటు ఓడు ఓయి ఓపిక ఓటరు ఓటమి ఓకము ఓడించు ఓమము ఓలలాడు ఓరవాకిలి ఓరచూపు ఓంకారం ఓమనగుంటలు ఓషధీసుడు ఓషధీసుడు అంటే చంద్రుడు అని అర్థం అన్నమాట. ఓమము అంటే వాము అంటాం కదా మనం, అది. ఔరా ఔటు అవును ఔషధం ఔచితి ఔదార్యం ఔడు ఔనౌను ఔరౌర ఔషధులు ఔత్సాహికులు ఔరసుడు. ఇక్కడ ఔరసుడు అంటే భర్త వల్ల భార్యకి జన్మించేటటువంటి వారసుడిని ఔరసుడు అని అంటారన్నమాట. అంత అంశ అంప అంబ అందం అంకము అంగుళి అంబలి అంకుశం అంబరం అందరం అంగము అంచు అంజలి అంజూర అంగడి. ఆహా, ఈ ఆహాతో కూడా మొదలయ్యే పదాలు మనకి ఉండవన్నమాట, వేరే హల్లుల రూపంలో కలిసి ఉంటుంది. రామః సీతః సోమః దుఃఖము తపః
ఫలము, అంతఃపురము, ఉషః కాలము, అంతఃకరణ, యశః కాయుడు. విన్నారు కదా అచ్చులు, వాటితో వచ్చే కొన్ని పదాలు. ఇంకా చాలా పదాలు ఉంటాయి. మీకు వీలున్నప్పుడల్లా మిగిలిన పదాలను కూడా అభ్యాసం చేసుకుంటే తెలుగు పద సంపద చక్కగా వృద్ధి చెందుతుందన్నమాట. మన మాతృభాషని మనం నేర్చుకోకపోతే ఎవరు నేర్చుకుంటారు? ఇప్పటికీ చాలామంది పిల్లలు 9, 10 తరగతుల్లోకి వచ్చిన పిల్లలు కూడా అఆలు రావటం లేదు, తెలుగు చదవటం రావటం లేదు, నోరు తిరగటం లేదు, ఎలా పలకాలో తెలియటం లేదు అని చెప్తున్నారు. సిగ్గుచేటు కదా. కాబట్టి చిన్నప్పటి నుంచే చక్కగా పునాది వేసుకుని బాగా చదువుకుంటే తెలుగు భాష అవలీలగా వచ్చేస్తుంది. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.